ఇప్పుడు ఆయుష్ పే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోండి. కేవలం సంవత్సరానికి రూ. 589. అంటే రోజుకొచ్చి కేవలం రూ. 64 మీరు వచ్చేటప్పటికల్లా రూ. 10,000 వరకు మీకు వైద్య ఖర్చుల్లో మీరు బెనిఫిట్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ బెనిఫిట్ వచ్చేటప్పటికల్లా ఏ రకాలుగా ఉంటుందో మనం తెలుసుకుందాం. మొదటగా మెడిసిన్స్. మీరు గనక మెడిసిన్స్ అన్నది కొనుక్కునేటప్పుడు ఈ ఆయుష్ పే ద్వారా గనక మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు కొనుక్కునే మెడిసిన్స్‌లో 25% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనరిక్ మెడిసిన్స్ గనక మీరు కొనుక్కున్నట్లయితే 60% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మీ ఇంటికే డెలివరీ చేయబడతాయి. అది కూడా మీరు బిల్ 500 కంటే ఎక్కువ బిల్ గనక చేసినట్లయితే మీకు ఫ్రీ డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది. అదేవిధంగా మనకి వర్చువల్ కన్సల్టేషన్స్ అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డాక్టర్ని మనం కన్సల్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి కూడా మనకి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అయినా సరే మీరు కన్సల్టేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అక్కడ వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఈ విధమైన వైద్యం చేయాలని వాళ్ళు చెప్తారు. సో అది కరెక్టా కాదన్నది మీరు సెకండ్ ఒపీనియన్ కింద ఈ వర్చువల్ కన్సల్టేషన్ ద్వారా కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మూడో బెనిఫిట్ వచ్చేటప్పటికల్లా మనకి జనరల్గా వచ్చేటప్పటికల్లా ల్యాబ్ టెస్ట్ అన్ని కూడా చేస్తూ ఉంటారు కదా. ఈ ల్యాబ్ టెస్ట్ మీద కూడా ఏంటంటే 25% వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఆ శాంపుల్ కలెక్షన్ కూడా మీరు వచ్చేటప్పటికల్లా ఆయుష్ పేతో లింక్ అయి ఉన్న ఆ యొక్క డయాగ్నోస్టిక్ సెంటర్స్కి మీరు వెళ్ళొచ్చు. లేదా మీరు వచ్చేటప్పటికల్లా ఏంటంటే మీ ఇంటికే వాళ్ళు వచ్చి కూడా శాంపుల్ కలెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాలుగోది మెయిన్ బెనిఫిట్ వచ్చేటప్పటికల్లా హాస్పిటలైజేషన్. ఒకవేళ కనుక మీరు ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్న హాస్పిటల్లో కనుక జాయిన్ అయినట్లయితే అక్కడ 20,000 కంటే ఎక్కువ బిల్ కనుక పే చేసినట్లయితే మీకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే రోజుకి 500 చొప్పున డైలీ అలవెన్స్ అన్నది 3 రోజుల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1,500 వరకు మీకు క్యాష్ బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. లేదా మీకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఆ మెడికల్ ఎమర్జెన్సీ టైంలో మీకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే 15 లక్షల వరకు వీళ్ళు మీకు లోన్ అన్నది ఇప్పిస్తారు. ఆ లోన్ కూడా ఎలా ఇప్పిస్తారు అంటే మీకు వచ్చేటప్పటికల్లా ఎన్బీఎఫ్సీ కంపెనీ బ్యాంక్స్తో టైప్ అయ్యి వాళ్ళే కేవలం 3 నుంచి 4 గంటల లోపలికల్లా మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చినట్లయితే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఆ శాంక్షన్ అయిన దాంట్లో మీరు కనుక ఈఎంఐ పెట్టుకున్నట్లయితే ఆ ఫస్ట్ సంవత్సరం మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ అనేది మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అది మొత్తం కూడా మీకు క్యాష్ బ్యాక్ రూపేణా మీ అకౌంట్కి క్రెడిట్ వచ్చేస్తుంది. లేదా ఒకవేళ మీరు యాడ్ చేసుకున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఎవరికి సిబిల్ స్కోరు అసలు 650 కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు వచ్చేటప్పటికల్లా మీరు కడుతున్న అమౌంట్లో మీకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే 10% వరకు మీకు వచ్చేటప్పటికల్లా క్యాష్ బ్యాక్ అన్నది ఇస్తారు. అయితే మీకు లోన్ అన్నది ఇప్పించడం జరుగుతుంది. ఆ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజ్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మీ క్యాష్ బ్యాక్ రూపేణా మీకు కవరప్ అయిపోతుంది. మీరేం కట్టాల్సిన అవసరం లేదు. మీరు వచ్చేటప్పటికల్లా ఒక ₹1,20,000 తీసుకున్నారనుకోండి, మీరు కేవలం నెలకి వచ్చేటప్పటికల్లా 10,000 కట్టుకుంటే సరిపోతుంది. 1,20,000 అయిపోతుంది. అందుకని మీరు ఎక్సెస్ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు లోన్ గనక వీళ్ళు ఇప్పించలేకపోతే, మీకు లోన్ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే, మీకు వచ్చేటప్పటికల్లా హాస్పిటల్ బిల్‌లో ₹1,20,000 మీరు కడతారు కాబట్టి, మీరు వచ్చేటప్పటికల్లా మీ వాలెట్‌లో ఆల్రెడీ ₹10,000 ఉంటుంది కాబట్టి, మీరు ఇంకో సబ్స్క్రిప్షన్ టాప్‌అప్ చేసుకుంటే, అప్పుడు మీకు వచ్చేటప్పటికల్లా 12,000 వరకు మీకు బెనిఫిట్ అన్నది లభిస్తుంది. సో, ఈ ఆయుష్ పేలో వచ్చేటప్పటికల్లా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే, మనకి దీంట్లో వచ్చేటప్పటికల్లా 10 మంది వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. 10 మంది ఎవరంటే మీరు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్, మీ పిల్లలు, నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికల్లా మీ యొక్క అమ్మా, నాన్న, మీ అత్తమామలు, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇట్లా 10 మంది వరకు మీరు ఈ ఆయుష్ పే సబ్స్క్రిప్షన్ ప్లాన్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బెనిఫిట్స్ అన్నీ మీరు కూడా పొందుకోవచ్చు.